మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటల వరకు 40% పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మహారాష్ట్ర వ్యాప్తంగా ఒకే దశలో పోలింగ్ జరగనుంది. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముంబై రాజ్ భవన్లో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఓటు వేశారు. నాగ్పూర్లో ఓటు హక్కును వినియోగించుకున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రతి పౌరుడు తన బాధ్యతను నిర్వర్తించాలి అన్నారు. తాను ఉత్తరాంచల్లో ఉన్నానని ఓటు వేసేందుకు నాగ్పూర్ వచ్చారని తెలిపారు. భార్య అంజలి, కుమార్తె సారాతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చిన సచిన్ టెండూల్కర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బాలీవుడ్ ప్రముఖులు సైతం తమ ఓటును వేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని నటుడు సోనూ సూద్ సూచించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటల వరకు 40% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. శిలా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 288 అసెంబ్లీ స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయింది. మధ్యాహ్నం 2 గంటల వరకు 40% మేరకు పోలింగ్ జరిగినట్లుగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో కొంత మందకోడిగా పోలింగ్ జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో సుమారుగా 50% వరకు కూడా పోలింగ్ అయినట్లు సమాచారం అందుతుంది. అన్ని ప్రాంతాల్లో కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల మీద అన్ని ప్రాంతాల్లో కూడా సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఏదైతే గడ్చిరోలి జిల్లా ఉందో అక్కడ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటలకు అంటే గంట ముందుగానే పోలింగ్ ముగుస్తుంది. అయితే 5 గంటల వరకు ఎవరైనా కాంపౌండ్లో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని అధికారులు కల్పిస్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు పాండ్రకోడ పోలింగ్ స్టేషన్ వద్ద మధ్యాహ్నం 2 గంటలకు ఇక్కడ 39% పోలింగ్ అయినట్టుగా చెప్తా ఉన్నారు. ముందు నుంచి కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ మహారాష్ట్రకు సంబంధించి పకడ్బందీగా ప్రణాళికబద్ధంగా ఎన్నికల కమిషన్ ముందుకెళ్ళింది. ఇందులో భాగంగానే పోలింగ్ శాతాన్ని పెంచేందుకోసం ఓటర్లందరూ కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకోసం లక్కీ డిప్స్ కూడా ఏర్పాటు చేశారు. లక్కీ డిప్స్ అంటే ఇక్కడ నగరపాలిక సంస్థ అంటే మన దగ్గర మున్సిపల్ కార్పొరేషన్ అటువంటి సంస్థ ఆధ్వర్యంలో లక్కీ డిప్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎవరైతే ఓటర్లు స్వచ్ఛందంగా పోలింగ్ స్టేషన్కు తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటారో ఆ ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరము వాళ్ళు ఒక కూపన్ ఇస్తారు బయట. ఆ కూపన్కు సంబంధించి ఆ కూపన్ పొందిన వాళ్ళు, ఆ కూపన్ దగ్గర ఉన్న వాళ్ళు లక్కీ డిప్లో పేరుండేందుకు అర్హత ఉంటుంది. అయితే వీళ్ళంతా కూడా ఎలాంటి రాజకీయ పార్టీలకు సంబంధించిన వారు కానీ లేకపోతే ప్రలోభ పెట్టేందుకు కాకుండా కేవలం ఓటింగ్ పర్సెంటేజ్ సరళిని పెంచేందుకోసమే ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మధ్యాహ్నం 2 గంటల వరకు 40% మేర ఓవరాల్గా పోలింగ్ అయినట్టుగా చెప్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో 50% వరకు అయింది, కొన్ని ప్రాంతాల్లో 35% మేర పోలింగ్ జరిగినట్లు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం అయితే ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు కానీ ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు అయితే లేవు. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర అదేవిధంగా పక్కనున్నటువంటి మధ్యప్రదేశ్ రాష్ట్రాలు అదేవిధంగా మహారాష్ట్రతో పాటు కేంద్ర బలగాలను కూడా పోలింగ్కు ఉపయోగిస్తున్నారు. వాళ్ళ సహకారం తీసుకుంటున్నారు. బందోబస్తుకు సంబంధించి 6,000 సుమారుగా 6 లక్షల మంది పోలింగ్ సిబ్బంది పోలింగ్లో పాల్గొంటున్నారు. 4,134 మంది అభ్యర్థులు 288 స్థానాల కోసం బరిలో ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మహారాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా ఇంతమంది ఎన్నికల బరిలో నిలిచారు. ప్రస్తుతం అయితే పోలింగ్ ప్రశాంతంగా సాగుతుంది. ముఖ్య నేతలు అంతా కూడా ఇప్పటికే పోలింగ్లో పాల్గొన్నారు, ఓట్ల హక్కు వినియోగించుకున్నారు. ఆర్ఎస్ఎస్కి సంబంధించి మోహన్ భగవత్ కూడా నాగ్పూర్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతోపాటు సినిమా సెలబ్రిటీస్ కూడా ఓటు హక్కును వారి ప్రాంతాలను వినియోగించుకోవడంతో పాటు ఓటర్లంతా కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి పిలుపునిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం 40% వరకు పోలింగ్ జరిగినట్లు సమాచారం అందుతుంది. 70 లేదా 75% మేర ఓవరాల్గా పోలింగ్ జరుగుతుందని ఒక అధికారులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ ఉంటుంది. మిగతా మైదాన ప్రాంతాల్లో అంతా కూడా సాయంత్రం 6 గంటల వరకు ఏకదాటిగా పోలింగ్ జరిగే పరిస్థితి అయితే ఉంది. శిలా. శ్రీనివాస్, ఇప్పటి వరకు ఎంత శాతం మేర పోలింగ్ అయింది? ఇంకా ఇంత జరగాల్సి ఉంది. ఈవినింగ్ వరకు టైం ఉంది కదా, మరి మందకొడిగా కొనసాగుతోందా? అలాగే ఎటువంటి ఏర్పాట్లు ప్రత్యేకించి చేస్తున్నారు? ఓటింగ్ శాతం ఎంతవరకు అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం అక్కడ?
అంటే శీలా ఇక్కడ ఎట్లా ఉంటుందంటే గ్రామీణ ప్రాంతాల్లో అయితే మొత్తం వ్యవసాయ ఆధారిత కుటుంబాలు కాబట్టి వాళ్ళంతా కూడా మధ్యాహ్నం వరకు దాని తర్వాత 2-3 గంటల వరకు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు. దీంతోపాటు పట్టణ ప్రాంతాల్లో వివిధ వృత్తుల్లో ఉండే వారంతా కూడా మధ్యాహ్నం 3 గంటల నుంచి 5-6 గంటల వరకు కూడా పోలింగ్ స్టేషన్స్కు ఓటును వినియోగించుకోలేని వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉంటున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఓవరాల్గా 70 నుంచి 70% మేర పోలింగ్ జరుగుతుందని చెప్పి అంచనా వేస్తున్నారు. గత 5 సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికల్లో 65 నుంచి 68% పోలింగ్ అయినట్లుగా ఈ ప్రాంతంలో చెప్పుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతం పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఓటింగ్ పై అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ప్రస్తుతం చూడొచ్చు చాలామంది కూడా క్యూ లైన్లలో వెళ్తూ ఉన్నారు, చాలామంది లోపల కూడా ఉన్నారు. మందకోడిగా ఉన్నట్టుగా చెప్పుకుంటున్నప్పటికీ ఇప్పటికీ మధ్యాహ్నం 2 గంటల వరకు 40% వరకు పోలింగ్ జరిగినట్లుగా చెప్తున్నారు. మిగతా 6 గంటల వరకు 55 నుంచి 60 వరకు 4 గంటల వరకు కావచ్చు. దాని తర్వాత 6 గంటల తర్వాత అసలు ఎంత పోలింగ్ అనేది విషయం మాత్రం స్పష్టంగా అధికారులు ప్రకటించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం అయితే పట్టణ ప్రాంతాల్లో కొంత మందికోడిగా సాగుతుంది, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఊపందుకున్నట్లుగా చెప్పుకోవచ్చు. శిలా, శ్రీనివాస్, ఇప్పటి వరకు ప్రముఖులు ఎవరెవరు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు? అంటే అజిత్ పవార్తో పాటు శరద్ పవార్ వీళ్ళు కూడా ఓటు హక్కును వారి ప్రాంతాల్లో వేసుకున్నారు. దీంతోపాటు సీనియర్ సెలబ్రిటీస్ సోను సూద్ కానీ లేకపోతే ఇతర తారలు కూడా సినీ ఇండస్ట్రీస్కి చెందిన వారు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. మోహన్ భగవత్ కూడా నాగ్పూర్లో కొద్దిసేపటి క్రితమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే అందరూ కూడా పోలింగ్ శాతం పెంచేందుకోసమే కృషి చేస్తూ ఉన్నారు. అయితే ఓటర్లు స్వచ్ఛందంగా తరలి రావాలి, ఎలాంటి పనులున్నా వదులుకొని కేవలం తనకు రాజ్యాంగబద్ధంగా కల్పించిన ఓటు హక్కును వినియోగించుకొని స్పష్టమైన దిశానిర్దేశంగా ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, డబ్బు కానీ మద్యం కానీ వీటికి లొంగకుండా వచ్చి తమకు రాజ్యాంగబద్ధంగా కల్పించినటువంటి ఈ ఓటు హక్కును, ఈ ఓటు అనే ఆయుధాన్ని వినియోగించుకోవాలని చెప్పి సూచిస్తున్న పరిస్థితి, చెప్తున్న పరిస్థితి. మొత్తంగా ఓవరాల్గా మధ్యాహ్నం 2 గంటల వరకు 40% మేర పోలింగ్ జరిగినట్లు తెలుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 50% వరకు అయింది, పట్టణ ప్రాంతాల్లో 30% మేర అయింది. ఓవరాల్గా చూసుకుంటే 40% జరిగినట్లుగా తెలుస్తుంది. సాయంత్రం 6 గంటల వరకు ఖచ్చితంగా 70 నుంచి 70% మేర పోలింగ్ జరిగే అవకాశం ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. శిలా.